వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కూటమి ప్రభుత్వం రాగానే ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చినట్టు మెగా డిఎస్ నిర్వహించి 16,347 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి దాంట్లో స్పోర్ట్స్ కోటా పెట్టి క్రీడలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలను ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద 3% 3% ఉద్యోగాలను ఇచ్చే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. రవినాయుడు గారు కూడా శాప్ చైర్మన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత స్పోర్ట్స్ కోటా కింద 3% ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించారు. దాన్ని సాకుగా చూపి స్పోర్ట్స్ కోటా పేకాడుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అంటూ దుష్ప్రచారం చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు కూడా. దాంట్లో వాస్తవం ఎంత? స్పోర్ట్స్ కోటా కింద 3% ఉద్యోగాలు ఇచ్చారా? దాని మీద కోర్టుకు వెళ్లిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు? కోర్టు కేసును ఎలా ఎదుర్కొంటారు? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు గారు. వారిని అడిగి మన విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత 3% స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పి మాట ఇచ్చారు. అలాగే మీరు ఆ ప్రక్రియ చేపట్టారు. కూటమి ప్రభుత్వం కూడా ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చినట్టు 16,347 పోస్టులు మెగా డిఎస్ నిర్వహించి ఎన్ని కేసులు వేసినా ఎదుర్కొని వాటన్నిటిని సరి చేసుకుంటా వచ్చి ఉద్యోగాలు నియమించారు. ఉపాధ్యాయులు వృత్తిలో ఉన్నారు. వాళ్ళ విద్యాబోధన అద్భుతంగా ఉంది. సంవత్సరం తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక కొంతమందిని పేటీఎంను పెట్టుకుని కోర్టులో కేసులు వేయటం, మీ మీద ఆరోపణలు చేయటం, లోకేష్ గారిని రాజీనామా చేయమనడం, అర్హత లేని వాళ్ళు ఎవరో వచ్చి చెబితే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరంటూ మాట్లాడటం, మాజీ మంత్రులు కూడా పేకాడుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఆరోపణలు చేయడం, మీరు వీటన్నిటిని ఎట్లా చూస్తారు సార్? నిజంగానే ఏమనాలో కూడా మాకు అర్థం కావడం. మామూలుగా ఒకటి అందరూ అనుకునే మాటే అందరికి తెలిసిందే, బట్ట కాల్చి మొహం మీద వేస్తే వాళ్ళు చావాలి తుడుచుకోవాలి అనేది. వాళ్ళు బురదలో ఎరుక్కుని ఆ బురద ఎదటాల మీద కూడా చల్లుతున్నారు అందరికీ. మొత్తం డిఎస్సి అనేది పారదర్శకంగా జరిగిన ప్రక్రియ. సిస్టమేటిక్గా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఎవరైతే దానికి ప్రక్రియకి నిర్వహించాల్సిన అధికారుల సమక్షంలో జరిగిన ప్రక్రియ ఇది ఒక స్పష్టత ఇవ్వాలి. దీంట్లో ఎవరు పాత్ర అనేది ఉండదు. దీంట్లో అధికార యంత్రాంగమే ఎవరైతే ఉన్నారో అధికారులు మాత్రమే పనిచేస్తారు. దాంతోపాటు సంవత్సరం తర్వాత వాళ్ళైతే ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోక ఇచ్చిన ఏదైతే డిఎస్సి మీద సంవత్సరం తర్వాత ఆరోపణలు మొదలుపెట్టారు. ఆరోపణలు కూడా ఎలాంటివంటే ముఖ్యంగా స్పోర్ట్స్కి వచ్చే కొందికి ఫస్ట్ ఏమన్నారు, సర్టిఫికెట్లు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారన్నారు. ఆన్లైన్లో ఉన్నాయి చూసుకోండి అంటే అవి దొంగ సర్టిఫికెట్లు అన్నారు. ఆ సర్టిఫికెట్లు స్పోర్ట్స్ అథారిటీ ఇవ్వదయ్యా, అది స్పోర్ట్స్ సంబంధం లేదు, అసోసియేషన్స్ ఫెడరేషన్స్ అని మా అధికారులు చెప్తానే లేదు అది యువకుల వాళ్ళ కోసం తెచ్చింది జీవో. ఆ యువకుల వాళ్ళు తీసుకొని వచ్చేసారు, వాళ్ళని రిక్రూట్ చేసేస్తేనే అసలు ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు తెచ్చేసారన్నారు. అసలు ఎవడున్నాడు చూపిమంటే దాన్ని డైవర్ట్ చేసేసి బ్రిడ్జ్ గేమ్ అనే ఒక గేమ్ పేరు చెప్పి అది ప్యాకాట్ అని చెప్పి మినిమం అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్యాకాట్ ఆడే వాళ్ళకి టీచర్లు ఉద్యోగాలు ఇచ్చేయన్నారని చెప్పి పబ్లిక్గా మీడియా ముందర అనౌన్స్ చేసేసినారు. అయ్యా అది బ్రిడ్జ్ గేమ్ అనేది ఏషియన్ గేమ్ ఈ విధంగా ఉంది, ఇది రికగ్నైజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కాదు, ఇది దీనికి ఒక ఫెడరేషన్స్ ఉంటాయి, ఇది ఉంటుంది, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని రికగ్నైజ్ చేస్తుంది అన్ని చెప్తానే చూసి అది ముందే చెప్పాలి కదా అన్నారు. దాని ముందుకెళ్తే ఇంకో ముందుకెళ్తే ఒక్కొక్క పోస్ట్ 10 నుంచి 10 లక్షలకు అమ్మేసినారు అన్నారు. అసలు కొన్నోడెవడో, అమ్మినోడెవడో, బాధితుడెవడో, బాధింపబడ్డాడెవడో, ఎవరు కోల్పోయినారు, ఎవరన్నా తీసుకున్నారంటే దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పుడు ప్రక్రియ అనేది ఆన్లైన్ విధానంలో జరిగింది. గతంలో వీళ్ళు చేయలే ఆ పని, చేతికి తీసుకొని పంపించారు. పేపర్ ఉంది, తల్లికి బిడ్డకి రంగు కట్టగట్టే మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? దాంట్లో ఇంకొకటి మీ ద్వారా కూడా ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్ మీద ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. జీవోలో స్పష్టంగా ఉంది. అసోసియేషన్స్ ఫెడరేషన్కి మళ్ళీ జెన్యూనిటీ సర్టిఫికెట్ కోసం రాసి వాళ్ళు ఇచ్చే జెన్యూనిటీ బేస్ చేసుకునే లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఏ గేమ్ ఏంటనే స్పష్టంగా ఉంది. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ మీరు కేవలం వెరిఫికేషన్ చేస్తారు అంతే కదా, వెరిఫికేషన్ రికమెండ్ చేస్తారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఆ సర్టిఫికెట్ మళ్ళా జెన్యూనా కాదని మళ్ళా ఫెడరేషన్కి లేఖ రాసి వాళ్ళ ద్వారా జెన్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మళ్ళా ఏమవుతుంది, ప్లేయరు అసోసియేషన్ ద్వారా మళ్ళీ ఏంటంటే మనం స్పష్టంగా ఇచ్చాం, రేపు భవిష్యత్తులో ఈ సర్టిఫికేట్ ఏమన్నా తప్పు అని తేలితే ఎవరైతే ఆథరైజేషన్ పర్సన్ ఉన్నాడో, ఎవరైతే సబ్మిట్ చేశారో చట్ట ప్రకారం చర్యలు తీసుకుని జైలు శిక్ష అనుభవిస్తారని క్లియర్ గా పెట్టడం జరిగింది. ఎక్కడ తప్పిదాలు జరుగుతాయి? ఒకటి అసోసియేషన్స్ ఫెడరేషన్స్ దానికి పూర్తి బాధ్యత వహిస్తూనే వాళ్ళు జెన్యూనిటీ ఇస్తారు. ఇంత ట్రాన్స్పరెన్సీ ఉంది కదా. మేము సర్టిఫికెట్లు ఏమో ప్రింట్ చేయము, ఆడిచ్చే వాళ్ళు ఇస్తారు, మళ్ళా జెన్యూనిటీ వాళ్ళే ఇస్తారు. దీంట్లో మనం ఏంటి, ఏ గేమ్ అనేది
మనం ఇచ్చిన క్రైటీరియా ఆల్రెడీ మనం జీవో ఇచ్చాం. ఒలింపిక్స్, ఏషియన్, కామన్వెల్త్, అదేవిధంగా వరల్డ్ కప్స్, ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు మనం ఆ ర్యాంకింగ్ మోడల్లో వాళ్ళకి మార్కులు వేసే ప్రక్రియ మాత్రమే పర్సంటేజ్ విధానాన్ని తీసుకొని వచ్చి ఇది ఇస్తారు. దాంతోపాటు క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3%, అంతకుముందు 2% ఉంది, దాన్ని 1% ఇంక్రీజ్ చేసి ఈరోజు ఆ పాలసీని తీసుకొని రావడం, దాని మీద నిందేశారు. హారిజంటల్ రిజర్వేషన్ ఎవరు తీసుకొని వచ్చారండి? మేము తీసుకొని వచ్చామా? కోర్టు చెప్తే మీరు అమలు చేస్తున్నారు. ఇది రెండోది. మీకు ఇంకొకటి, ఈ ద్వారా ప్లేయర్ అని అసోసియేషన్ ఫెడరేషన్ ఇచ్చిన తర్వాత మనం రిజెక్ట్ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీకి ఏ అధికారం లేదు. కోర్టు ఆల్రెడీ క్లియర్గా అనేక కేసుల్లో చెప్పింది. మీరు ఏదన్నా ఉంటే తప్పని తేలితే చర్యలు తీసుకోండి తప్ప మీరు క్వశ్చన్ చేసే అథారిటీ మీకు లేదన్నట్టు కొన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఈరోజు గ్రీవెన్స్ నడిపారు, 2 గ్రీవెన్స్ అడిగారు. లో లెవెల్ కమిటీ, మిడిల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, 4 IAS ఆఫీసర్లు. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఏమన్నా నిజంగా అర్హత ఉంటే, ఏమన్నా ఆన్లైన్లో ఏదన్నా వాళ్ళు ఏమన్నా సబ్మిట్ చేసే విషయంలో ఏమన్నా తప్పులు జరుగుంటే తప్ప ఎక్కడ జరిగే ఆస్కారం ఉంది. ఇవన్నీ తర్వాత నా మీద ఆరోపణలు చేశారు. అసలు సాబ్ చైర్మన్ దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? సంబంధం ఏముంది? ఏం సంబంధం? అంటే విద్యాశాఖ మొన్న స్పష్టంగా ఆధారాలు సహా స్పష్టం చేస్తుందండి వాళ్ళకి. అక్కడ ఏం మాట్లాడ్డా కనపట్ల. లోకేష్ గారు గట్టిగా సమాధానం చెప్తున్నారు, అక్కడ మాట్లాడ్డా కనపట్ల. ఇప్పుడు మీ భుజం మీద తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే అక్కడ ఏమీ లేదు, ప్రజలకు అర్థం కాదు. శాప్ అంటే ఏంటి, శాప్ ద్వారా ఈ ఉద్యోగాలు ఎలా వస్తాయి ఏంటి అనేది ప్రజలకు అర్థం కాదు కాబట్టి మిమ్మల్ని అడ్డం పెట్టి మళ్ళీ విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% సార్. దీంట్లో మీరు ఏం ఆలోచించారు? ఒకటి, లోకేష్ గారి మీద ఉన్న కోపం, భవిష్యత్తు నేతగా దిగిపోతున్నానని కోపం. రవినాయుడు గొంతు గట్టిగా ఉంటుంది. నేను గట్టిగానే నిలబడ్డా. తిరుపతిని కూడా స్పోర్ట్స్ హబ్గా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేని ఉద్దేశంతో మిమ్మల్ని టార్గెట్ చేశారని అనిపిస్తా ఉంది. 100% సార్. అక్కడ కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొంటున్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మొత్తం అందరి మీద పడుతున్నాను. వాళ్ళకి అది నచ్చడం లేదు, వాళ్ళు అక్కడ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఊహించిన విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. మీరు తప్పు జరిగిందంటే ఆ రోజు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది జనరల్గా సార్ మీరు ఉన్నారు, నేను ఇక్కడ తప్పు మాట మాట్లాడితే మీరు ఇక్కడే మాట్లాడతారా? నేను వెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత మీరు మాట్లాడతారా? ఇప్పుడు ఇక్కడే మాట్లాడాలి. మరి ఆ రోజు వెరిఫికేషన్ జరుగుతా ఉన్నా, గ్రీవెన్స్ జరుగుతా ఉన్నా, లేకపోతే ఏమైనా లోపభూయిష్టంగా ఉన్నా మీరు ఆ రోజుగా క్వశ్చన్ చేయాలి. బాధితులను ఆ రోజుగా తీసుకొని రావాలి. ఎవరు బాధితులు, ఎవరు బాధింపబడ్డవారు, ఎవరు డబ్బు ఇచ్చిన వాళ్ళు, ఎవరు డబ్బు తీసుకున్న వాళ్ళు, ఏమీ లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో 3% ఉద్యోగాలు అంటే సుమారుగా 500 పోస్టులే. 421 421 సర్టిఫికేట్లు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చినాయి. పాత ప్రభుత్వంలో వచ్చి సర్టిఫికేట్ ఇచ్చినట్టు కూడా ఉద్యోగాలు ఇచ్చారు సార్. నాట్ ఓన్లీ ఈ ప్రభుత్వమే కాదు సార్, వాళ్ళు ఏదైతే ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా వచ్చాయి. వైసీపీ వాళ్ళకు వచ్చాయి. కరుడు గట్టిన వైసీపీలో అభిమానులుగా ఉంటున్న సోషల్ మీడియాలో పనిచేస్తుంటే వాడు ప్లేయర్ అయితే వాడికి వచ్చున్నది ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉంటే. పల్నాడు ప్రాంతంలో నిద్ర లేస్తే విషం చిమ్మే సోషల్ మీడియా చూసే ఒక పర్సన్కి వచ్చింది. అది కూడా మొన్న తెలిసింది నాకు ఆ విషయం. అతనే వీడియో చేసి పెట్టాడు, నేను వైసీపీ కార్యకర్తని, నాకు ఉద్యోగం వచ్చింది, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు పునఃసమీక్షండి, ఈ సాక్షి వాళ్ళు ఎవరైతే ఏదో రాస్తున్నారు మీరు ట్రాప్లో పడకండి అని చెప్పి అతను వీడియో రిలీజ్ చేసే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు నియామకాలు అయిపోయినాయంటే కోర్టు కేసు మూలంగా ఆగినాయా? ఎవరికి నియామకాలు ఆగల. మనకి 421 పోస్టులు అయితే ఏదైతే ఉందో మనం ఫిల్ చేసింది 382. మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఆ ఎలిజిబిలిటీ రాక అవలా కొన్ని కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఉదాహరణకి చెప్తాను సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎవరైతే క్రీడాకారుడు ఉన్నాడో అతను క్రీడాకారుడే, అతనికి మెడల్ వచ్చింది వాస్తవమే. కానీ అతను ఏం చేశాడు, యాజ్ పర్ G1 ఫాలో అవ్వాల. నీ హైయెస్ట్ అచీవ్మెంట్ ని అప్లై చేయమని చెప్తే అతను హైయెస్ట్ అచీవ్మెంట్ నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అప్లై చేయకుండా నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లై చేశాడు. దానివల్ల ఏమైంది, అతనికి ఎలిజిబిలిటీ మిస్ అయింది. ఇప్పుడు బీటెక్ నీకు సర్టిఫికెట్ ఉన్నప్పుడు బీటెక్ సర్టిఫికెట్ అప్లై చేయాలి. కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లో నేను అప్లై చేశాను, నాకు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ బేస్తో ఉద్యోగం ఏమంటే కుదురుతుందా? ఆల్రెడీ బీటెక్లో ఉన్న ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారు కదా, యాజ్ పర్ జీవో ప్రకారం వాళ్ళకు వచ్చింది, ఇతనికి రాలా. ఇతనికి ఉండి ఇతను అప్లై చేయాల. టెక్నికల్ ప్రాబ్లం. కోర్టుకి వెళ్తే కూడా కోర్టు అదే చెప్పింది. ఇప్పుడు ఏవైతే గ్రీవెన్స్ వచ్చాయో ప్రతి గ్రీవెన్స్కి కోర్టుకు ఆన్సర్ చేస్తుంది, ఇందువల్ల చేయలేకపోయినావు. ఇప్పుడు రెండోది, ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది.
ఆ అమ్మాయి క్రీడాకారి. అక్కడికి వెళ్ళే కొందికి ఏమవుతుంది, అక్కడ రోస్టర్లో లోకల్ నాన్ లోకల్లో స్పోర్ట్స్ పర్సన్స్ రాకపోవచ్చు, ఒకే పోస్ట్ ఉంది, అక్కడ వస్తుంది, క్రీడాకారుడికి రాదు. నాకు రాలేదని చెప్పి ఇతను కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల తప్ప మెరిట్ ఆధారంగా, లేకపోతే ఇక్కడ శాపు ఎవరికో ఇవ్వాలని ఎవరికో ఇచ్చారు అనే దాని మీద కాదు, టెక్నికల్ ఇష్యూస్. హారిజంటల్ రిజర్వేషన్ ఫిక్సేషన్ కాడ కొన్ని మిస్ అయ్యి వాటిని కూడా దాన్ని కన్సల్ట్ చేస్తారు. 100% కోర్టు డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే వాళ్ళకే తెలుసు అన్యాయం జరగదు, అంతా పారదర్శకంగా జరిగింది, అక్కడ మనం మాట్లాడటానికి ఏమీ లేదు. డిఎస్సి గురించి మొదట్లో మాట్లాడారు, కానీ అక్కడ వాళ్ళ తప్పులు బయటపడి మనం ఏం చేయలేమనే ఉద్దేశంతో టార్గెట్ రవినాయుడిని టార్గెట్ చేస్తే లోకేష్ని టార్గెట్ చేసినట్టే. ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది తిరుపతి స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు మొదలుపెట్టిన డ్రామాలా కనబడుతుంది ఇది. సాక్షిలో కొంతమంది పనిచేసే వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, గతంలో తిరుపతిలో పనిచేయారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ రవినాయుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు అక్కడ టార్గెట్ ఫిక్స్ చేయండి, ఏదో ఒకటి ఉన్నా లేకపోయినా మీరు ఆరోపణ చేయండి, తర్వాత మళ్ళీ చూసుకుందాం. తర్వాత మాకున్న సమాచారం ఏంటంటే ఇతను ఉన్న వాళ్ళు సామాన్య కుటుంబం నుంచి వచ్చి చాలా గట్టిగా ఉన్నాడు, అందరినీ కోఆర్డినేషన్ చేసుకున్నాడు, యూత్ వింగ్లో పనిచేయాలి. నేనే కాదు, చాలా మంది పనిచేస్తున్నారు పార్టీకి, నేను ఒక్కడే అనలేదు, నాతో పాటు నాకంటే ఎక్కువ బాగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇతను గొంతు గట్టిగా ఉంది, ఈ గొంతు నొక్కండి, నొలిపితే పోయే వాళ్ళం కాదు, ఇక్కడ తిప్పి కొట్టే వాళ్ళమే. రెండోది, ఈ రోజు రవినాయుడిని 100% సాక్షి టార్గెట్ చేసింది, గొడ్డలతో నరుకుతోంది, అయినా కూడా తట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాం, తప్పు చేయలేదు. నేను ఇప్పుడు ఈ రోజు చెప్తా, రేపు చెప్తే నేను ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని నేను చెప్పా. దాని మీద రారు వీళ్ళు. ఎలాంటి ఆరోపణలు వెళ్తున్నారంటే ఎక్కడి నుంచో ఎక్కడికో విధానపరమైన ఆరోపణలు కాకుండా, నిర్దిష్టమైన ఆరోపణలు కాకుండా బ్లఫ్ చేయడం, ఆరోపణలు చేయడం, నా భుజం మీద కనిపెట్టి ఎవరినో కొట్టాలనే వీళ్ళు అన్నారు. నేను అడుగుతున్నాను, అధికారులు మీరు ఈ యంత్రాంగం మొత్తం ఎవరు చేస్తారండి? అధికారులే. మరి శాప్ చైర్మన్ కి ఏం సంబంధం? ప్రభుత్వం తరపున అధికారులే స్పందిస్తారు, అధికారులు సలహాలు ఇవ్వగలుగుతాం తప్ప, సూచనలు చేస్తాం తప్ప, మా ఇంటర్ఫిరెన్స్ ఏముంటుంది అక్కడ? ఏముండదు. ఎవరు ఉంటుంది? యూనివర్సిటీల మీద మా ఇంటర్ఫిరెన్స్ ఉంటుందా? ఫిజికల్ డైరెక్టర్లు మా ఇంటర్ఫిరెన్స్ ఉంటుందా? అసోసియేషన్ మీద మా ఇంటర్ఫిరెన్స్ ఉంటుందా? ఏదానికో దీన్ని తీసుకొని వచ్చి లింక్ పెట్టాం. నేను ఇంకోటి సార్, మీరు చూసారండి, వీళ్ళు ఎక్కడ కూడా ఏదో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాళ్ళ రాత్రులు ఉంటున్నాయి తప్ప ఒక విమర్శ దీని మీద విశ్లేషణాత్మకంగా ఎక్కడ ముందుకెళ్ళా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒకటే చెప్తారు, పేకాట. సింపుల్ ఒక వర్డ్, పేకాట అనేసారు. అంటే పేకాటలో ఎప్పుడు 24 గంటలు మునిగి తేలుతారు కాబట్టి అది కూడా పేకాట అనే దృష్టిలో మాట్లాడుతున్నారు వాళ్ళు అన్ని బాగా చెప్తున్నారు. ఏదో ఆసో గీసో నాకు తెలియదు సార్, దాని మీద అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లే, కానీ వాళ్ళు చెప్తున్నారు కార్డ్ అంటున్నారు, జోకర్ అంటున్నారు, ఇవన్నీ జోకర్ మాటలే. ఆ జోకర్ మాటలు ఏదైతే ఉందో, పేకాట ఆడే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసారని ఒక రాయి వేసేసినారు. అవును, జనాలకు కూడా అర్థం కాల, ఏంద్రా పేకాట ఆడే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసినారు ఏంద్రా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. అయ్యా పేకాట కాదు, అది ఏదైతే ఉందో అది 40వ గేమ్, అది మనం చేసింది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. దీనికి బ్రిడ్జ్ గేమ్ అనేది ఒకటి ఉంది, గేమ్ ఇలా ఉంటుంది అంటే దానికి మళ్ళీ అడ్డం తిరిగినారు. ఏమని తిరిగినారు? అది ముందే చెప్పాలి కదా మీరు అనేసి అన్నారు. మళ్ళీ ఇంకో దారుణం ఏం తెలుసా, రవినాయుడే జీవో తీసుకొని వచ్చాడంట, రవినాయుడే జీవో మూసేసినాడంట. రవినాయుడు జీవో తీసుకొని వస్తారా, రవినాయుడు జీవో మూసారా? అసలు జీవోలు రవినాయుడికే రావనే విషయం కూడా తెలియదా? ఏ జీవో ఎవరు పాస్ చేస్తారో, ఏ ప్రభుత్వం ఇస్తుందో కూడా తెలియకుండా మంత్రులు పనిచేశారు, ముఖ్యమంత్రి జగన్ పనిచేశాడు అక్కడ. ఇప్పుడు జీవో అనేది చైర్మన్ పరిధిలో ఉండదు, ఆయన కన్సర్న్ లో జరగదు, చట్టం అది ఆ ఫైల్ అనేది మాకు సంతకం అథారిటీగా లేదనే విషయం కూడా తెలీదా? ఏంటి ఇది? ఇంత చూడు, ఎంత ఆరోపణలు అంటే అంత ఆరోపణలు. కానీ ఒకటే సార్, నేను నిరుద్యోగులు రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా, దుర్మార్గుడు మీ మీద కక్ష కట్టాడు. ఆ దుర్మార్గుడి ట్రాప్లో కానీ పడితే, గతంలో మీరు చూశారు లాస్ట్ 5 ఏళ్ళలో ఒక డిఎస్సిలో ఒక టీచర్ పోస్టులకు ఖాళీ లేవన్న వ్యక్తి మీద చెప్పుడు మాటలు కానీ మీరు వింటే, వాళ్ళ పేపర్ రాతలు కానీ మీరు చూస్తే, ఖచ్చితంగా మన గోతి మనం తీసుకున్నట్టే. మొదటి 2 రోజులు అర్థం కాక ప్రజలు కూడా స్పందించలేదండి. విద్యాశాఖ వివరణ ఇచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చిన తర్వాత, ఖండించిన తర్వాత, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మన ఉద్యోగాలు పొందిన డిఎస్సి అభ్యర్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిలదీసిన తర్వాత ఆ ఊసెత్తడం మానేసి దీనంతా మీ వైపు టర్న్ చేశారు, టార్గెట్ రవినాయుడు. అట్లా చేస్తే కనీసం వాళ్ళ సునకానందం తీరదని ఉద్దేశంతో చేయటం తప్ప అక్కడ వాస్తవాలు లేదని ప్రజలకు తెలుసు, డిఎస్సి చదువుకునే వాళ్ళకి తెలుసు, ఉద్యోగాలకు కూడా తెలుసు. టార్గెట్ రవినాయుడు. యువగళం పాదయాత్ర నుంచి మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో, పాదయాత్ర ఎలా సక్సెస్ అయిందో,
తర్వాత ఇప్పుడు శాప్ చైర్మన్గా మీరు తీసుకొచ్చిన తర్వాత స్కూల్స్లో స్పోర్ట్స్ కోటాని పెంచి నిధులు ఇచ్చి ఎలా అభివృద్ధి చేస్తారో చూస్తున్నారు వాళ్ళు. విద్యాశాఖ కూడా ఎంత అద్భుతంగా తన పనితీరు కనబరుస్తుందో కూడా వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఆనాడు వాళ్ళు చేసిన పనులన్నీ బయటపడతా ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్కటి. టీచర్ ట్రాన్స్ఫర్ దగ్గర 5 లక్షలు తీసుకోవడం దగ్గర నుంచి 100 రూపాయల రంగు డబ్బాలతో పెయింట్లు వేసి 1000 కోట్లు దండుకున్న సంగతి కూడా ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీటన్నింటినీ దారిని మళ్లించాలి. డిఎస్సిలో మనం ఫెయిల్ అయ్యాం, టార్గెట్ రెవెన్యూడ్ అయితే దీంట్లో మనం సక్సెస్ అవుతాం, మనం ప్రజల దృష్టి మళ్లించవచ్చు అని చెప్పి టార్గెట్ చేసినట్టే కనబడతా ఉంది. ఇది 1000% సార్. స్పోర్ట్స్ అంటే ఒక ఎమోషన్, సినిమాలన్నా స్పోర్ట్స్ అది ఈజీ టాపిక్, అర్థం కాని టాపిక్, ఈజీ టాపిక్ కూడా యూత్ లో డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఓ ఏదో జరుగుండొచ్చేమో అది వేసేసినారు, మేము కడుక్కుంటా ఉన్నాం. ఇప్పుడు రెండోది, నిజమైన క్రీడాకారులు అందరూ స్పందించారు సార్. ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరూ కూడా స్పందించారు. నిజంగా ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ భవిష్యత్తు కూడా వాళ్ళకు ఉంది, స్పష్టంగా ఉంది. ఇక్కడ బాధేసే విషయం ఒకటి ఉంది సార్. రవినాయుడు మీరు టార్గెట్ చేశారనేది మీరు అనుకుంటున్నారు, కానీ 16,000 మంది గొంతుకు వస్తున్నారని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? 16,000 కుటుంబాలు గొంతుకు వస్తున్నారని. ఈరోజు ఆ టీచర్స్ స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన వాళ్ళైనా మామూలు కోటా కింద వచ్చిన వాళ్ళకైనా నిర్దాక్షిణంగా స్పోర్ట్స్ కోటాలో 10 నుంచి 15 లక్షలకు అమ్మేనారని చెప్పి మాట్లాడితే, మొన్న ఒక టీచర్ నాకు చెప్పి బాధపడింది ఏంటంటే, సార్ టీచర్ వృత్తి అనేది చాలా గౌరవమైంది, మేము రేపు తెల్లారితో మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళాలి, ఆ బిడ్డలకి మేము నిజాయితీలు నేర్పించి పంపించాలి, భావితరాల నాయకత్వం కానీ భావితరాలని ఈ స్కూల్ నుంచే భావితరం ఎవరైతే విద్యార్థులు ఆడికి వెళ్ళాలి, నేటి బాలలే రేపు పౌరులు, మేము డబ్బిచ్చి కొనుక్కొని ఇక్కడికి వచ్చాము అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణల రేపు ఆ బిడ్డలకు నేను నిజాయితీగా మాట్లాడిన మాట కూడా తప్పుడు మాటలాగా వినిపిస్తుంది సార్. ఏంది మా జీవితం అని ఆర్తనాదాలు పెట్టింది, ఏడ్చింది. అమ్మ నువ్వు అధైర్యపడకు, చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం చేసింది, నువ్వు చిత్తశుద్ధిగా కష్టపడ్డావు, శ్రమించావు, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు బాధపడతలే అని చెప్పావు. చూడండి ఎంత మనోవేదన గురి చేస్తుంది. నేను ఒకటి ఇంకొక విషయం కూడా అడుగుతాను. డిఎస్సి అడిగితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన మీరు, డిఎస్సి అడిగితే రేప్ కేసులు పెట్టిన మీరు, డిఎస్సి అడిగితే జైలు పంపించిన మీరు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతాను. నేను మొన్న ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఆయనే మనము వేసిన కేసులు విధానం కాకుండా ఈసారి కొత్తగా ఫ్రెష్ గా నీట్ గా మార్చేయండి అన్నాడు. దాని అర్థం ఏంటి సార్? 2025 డిఎస్సి అడ్డుకునేదానికి కేసులు వేసానని ఆయనే స్పష్టంగా చెప్పేశాడు. అంటే టీచర్ ఉద్యోగాలే భర్తీ చేయకుండా ఆపేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగుల పక్కన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించేటుంది. నేను అడుగుతున్న ఆ బాధితులు వెళ్ళారు కదా, మీరు అడగాల్సింది ఇది కాదు, ఎందుకు కోర్టులో కేసులు వేసావు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుంటే బాగుండేది. ఆ మాటలు విన్న తర్వాత అడగలా. ఇంకొక ఆయన ఎవరు వచ్చి ఇద్దరు ఏకాంబరం ఏదో పేరు, నేను సోషల్ మీడియా చూసా, 106 పోస్ట్ అంట, ఈయన 7వ ప్లేస్లో ఉన్నాడంట, నాకు ఉద్యోగం రాలేదంట. అట్లా టైం పట్టుకుపోయారు. అవగాహన లేకుండా కేవలం ఉపాధ్యాయులంతా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉంటారు, 2 లక్షల ఉద్యోగ నియామకాలు చెప్పడం తెలుగుదేశం పార్టీ, వాళ్ళని అలాగే వదిలేస్తే మనకి ఎదురు తిరుగుతూ ఉంటారు, భవిష్యత్తు మనకు ఉండదన్న టార్గెట్ చేసి ఇవాళ కూడా 16,347 ఉద్యోగాలు ఇవ్వటం కూడా నచ్చని జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుని టార్గెట్ చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశంతోనే విషప్రచారం చేస్తా మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఇంకోటి కూడా బాధేసింది. సరే నన్ను టార్గెట్ చేస్తే నాకేం ఇబ్బంది లేదు సార్, నేను ఫైట్ చేస్తాను, పోరాటం నుంచి వచ్చా, ఉద్యమాల నుంచి వచ్చా. లోకేష్ గారు ఇలాంటి వాళ్ళందరితో మాటలు ఆ స్థాయికి వచ్చాడు, నిప్పు కణికలాగా ఉన్నారు. ఇది మాకేం కొత్త కాదు, ఎన్ని ఆరోపణలు చేసేది. కానీ ఇక్కడ బాధేసే విషయం ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే ఆ 16,000 ఉద్యోగాలు తొలగిస్తా, కమిషన్ వేస్తా అంటే ఏంది సార్ నాకు అర్థంగా 16,000 మంది తీసేస్తానంటావా? అంటే అధికారంలోకి రాను అన్న స్పష్టత ఆయనకు ఉంది, అయినా కానీ ఇవాళ కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడే 16,000 మంది తీసేస్తున్నారు. ఇంకొకటి మీకు ఇంకొక విషయం కూడా మీ ద్వారా తెలియాలి సార్. ఏమంటున్నారంటే 2020 డిఎస్సి టార్గెటే కాదు సార్, ఈ 2026 డిఎస్సిని కూడా ఆపాలని, కొత్త డిఎస్సిని కూడా ఆపాలని ఇంత సంవత్సరం తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చారు? ఫస్ట్ అదే ఆ డిఎస్సి అడ్డుకోలేకపోయాం, ఈ డిఎస్సి నన్ను అడ్డుకుందాం. ఆ పేపర్ కటింగ్లు, ఆ వార్తలు, ఆ మాటలు చెప్పి ఈ డిఎస్సిని అడ్డుకోవడం కోసమే యూనివర్సిటీ ప్రొఫెసర్ నియామకాలు జరుగుతున్నాయి, ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకుంటారు. దాన్ని అడ్డుకోవాలి, దాన్ని అడ్డుకోవాలి, ఉద్యోగాలు అనేది రాకూడదు. నేను అడుగుతున్నా, 16,000 మందిని తీసేస్తానంటున్నారు, అది గమనించండి. ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి మీకు ఉద్యోగాలు రానికుండా అడ్డుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇట్లా నిరుద్యోగులు గొంతుకు వస్తున్నాడు, ఆల్రెడీ కష్టపడి సాధించి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు గొంతుకు వస్తున్నారు. ఏదైతే గొడ్డల పోటీ ఇద్దరికి పడతా ఉంది, అప్రమత్తంతో ఉండాలి. ఆ డిఎస్సి వంగుతో రాబోయే డిఎస్సిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి పట్ల, ఆ పార్టీ వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని
నన్ను టార్గెట్ చేసినా పర్లేదు కానీ నిరుద్యోగుల గొంతు కోయొద్దు జగన్ రెడ్డి అంటూ జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తూ సవాల్ చేస్తూ చర్చకు సిద్ధమంటూ ప్రకటించిన రవినాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.